హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్. ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు వాడకూడదని తెలిసినా సరే మనం వాడుతూ ఉంటామండి. అందులో మైదా పిండి అనేది ఎంత తక్కువగా వాడితే అంత ఆరోగ్యానికి మంచిదని అంటారు. నేనైతే పెద్ద ఎక్కువగా వాడనండి మైదా పిండి అనేది. గోధుమ పిండే వాడతాను. కానీ ఈరోజైతే మైదా పిండితోనే బజ్జీలైతే వేశానండి. ఇలా మైదా పిండి ఇంటి దగ్గర ఉంటే కొంచెం అందులో ఇడ్లీ రవ్వ, అలానే గట్టి పరిగి అయితే వేసుకుని అందులో బాగా మిక్స్ చేసి అందులో తగినంత సాల్టు, కొంచెం సోడా పొడి వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర ఇదంతా వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట ముందైతే ఈ పెరుగు వేసి నానబెట్టి కలిపి అట్టిపెట్టానండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసే ముందే కలిపి ఈ బజ్జీలు అనేవి రెడీ చేశాను. ఈ బజ్జీలు అనేవి చూడడానికి నోరూరించేలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.